ఆడపిల్లలకి పెళ్లయ్యేంత వరకు పెళ్ళెప్పుడు అని సావ కొడతారు కొంతమంది చుట్టాలు. సరే పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలెప్పుడు అని సతాయించడం స్టార్ట్ చేస్తారు. సరే పిల్లగాడు పుట్టిన తర్వాత వదిలేస్తారా? వదలరు. డబ్బా పాలు ఇస్తున్నావా, తల్లి పాలు పడుతున్నావా, ఉగ్గు పెడుతున్నావా, సెర్లాక్ పెడుతున్నావా, గర్ది గుడ్డు పెడుతున్నావా, బందర్ లడ్డు పెడుతున్నావా, ఇట్లాంటి పనికి మళ్ళీ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తారు. అట్లాంటి జాబ్లెస్ చుట్టాల కోసం ఈ వీడియో. ఆ పిల్ల డబ్బా పాలు పడితే ఎందుకు, తల్లి పాలు ఇస్తే ఎందుకు? ఆమెకి ఏవో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయేమో, నీకు చెప్పాలా? నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలా? ఇప్పుడు డబ్బా పాలు ఇస్తుంది, సెర్లాక్ ఇస్తుంది, గర్ది గుడ్డు పెడుతుంది, ఇవన్నీ నీకు ఎక్స్ప్లెనేషన్స్ ఎందుకు ఇచ్చుకోవాలా? ఆమె ఒక సాటి ఆడదానిలాగా ఆ పిల్లకున్న ప్రాబ్లమ్స్ ఏవో తెలుసుకొని నీకు శాతనైతే పోయి సజెషన్ ఇవ్వు. ఇట్లుంటే బేబీ హెల్తీగా ఉంటుందని సజెషన్స్ ఇవ్వరు. పనికి మళ్ళీ కమెంట్స్ పాస్ చేస్తుంటారు అనమాట. అట్లాంటి జాబ్లెస్ జోకర్స్ రిలేటివ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ పోకింగ్ యువర్ నోసెస్ ఇంటూ సమ్ అదర్స్ అఫేర్స్. మీకు అనవసరం అది. ఇక రాను చూస్తే ఆ పిల్లగాడికి వాడే డైపర్లు కూడా ఏ బ్రాండ్ అని అడుగుతారేమో. అడుగుతారు మీరు, ఎందుకంటే మీకు వేరే పని లేదు కదా. నలుగురి మీద పడి సావాలే. ఎవరికైతే ఏదైతే ఉండదో దాని గురించి గుచ్చి అడిగి సంపక తినాలే వాళ్ళని. అదొక టైప్ ఆఫ్ రోగం. ఆ రోగంకి మెడిసిన్ లేదు. కానీ ఉండండి, ఎవ్వరి జోలికి పోకండి.